హైదరాబాద్ నగర సిపివిసి సజ్జనార్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక టాస్క్ ఫోర్స్ ప్రక్షాళన కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా టాస్క్ ఫోర్స్ లో అధికారులు బదిలీలు లేకుండా ఉన్నారు. ఇటీవలి కాలంలో అయితే టాస్క్ ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఒక నిందితుడిని తప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో సిపి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా హైదరాబాద్ పోలీస్ విభాగంలో చూసుకుంటే శనివారం కీలక పరిమాణాలు చోటు చేసుకుని అయితే నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన సుమారు 80 మంది సిబ్బందిని ఒక్కసారి బదిలీ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు పోలీస్ శాఖలో చూసుకుంటే అయితే చర్చానీయాంశంగా మారిందనే చెప్పాలి. చాలా కాలంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే విభాగంలో ఎంతో కాలంగా పాతుకపోయిన కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో కూడా చూస్తే ఒక నేరస్తుడిని విడిచిపెట్టడానికి కొంతమంది అధికారులు భారీగా లంచం తీసుకున్నారనే ఫిర్యాదులు కూడా అందాయి. ఇలాంటి అవినీతి కార్యకలాపాలను ఏరిపాడేయడమే లక్ష్యంగా కమిషనర్ ఈ భారీ ప్రక్షాళనకు తెలిపారు. అయితే ఎస్ఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఉన్న 80 మందిని విధులకు అటాచ్ చేస్తూ బదిలీ చేశారు. దీనివల్ల శాఖలో చూసుకుంటే జవాబుదారంగా పెరిగిందని సీనియర్ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే పాత సిబ్బందిని మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా టాస్క్ ఫోర్స్ పనితీరుని మెరుగుపరచాలని ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు అయితే నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. బదిలీల అనంతరం మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు రోజుకి సుమారు ₹1 సైబర్ మోసాల చేతిలో పోగొట్టుకుంటున్నారని కూడా ఆయన వెల్లడించారు. అయితే దీంతో కూడా ముఖ్యంగా చూస్తే అయితే ఇప్పుడు ఈ నిర్ణయం మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే కొన్నేళ్లుగా అధికారులు ఒక చోట ఉన్న వాళ్ళని కూడా పారదర్శకంగా తీసుకురావడానికి నిర్ణయం తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ఆయన ప్రజలకు హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు సజ్జనార్ అయితే చెబుతున్నారు. ఫాతిమా, రైట్, ఇక చూసుకున్నట్లయితే ఒక నిందితుడి కోసం అయితే తప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు అయితే రావడంలో ఈ సిపి సంచలన అయితే నిర్ణయం తీసుకున్నారంటున్నారు. దీనికి అంటే ఎవరు ఆ నిందితుడు అనుకోవచ్చు? ఇప్పటి వరకు ఆ నిందితుడు ఎవరని చెప్పి అయితే నిన్న సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఇంకా నిందితుడి గురించి అయితే ఇంకా ఏమి బయటికి రివీల్ చేయలేదని చెప్పాలి. అయితే ఒక్క నిందితుడు వాళ్ళని మాత్రమే ఇదంతా బదిలీలు చోటు చేసుకుని చెప్పాలి. అయితే ఇంకా దాంతో పాటు కూడా చూసుకుంటే ఇటు పోలీస్ అధికారులు కూడా కొన్ని ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా నేరాలు జరుగుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో అయితే డబ్బులు తీసుకొని నిందితులని వదిలేస్తున్నారని కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడంతో సజ్జనార్ ఈ డెసిషన్ తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.